హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరిష్ట వ్లాగ్స్. నేనైతే శివరాత్రి రోజైతే ఫుల్ వీడియో తీశాను. సింపుల్గా పూజ ఎలా చేసుకున్నాను, ఎలా ఎక్కడికి వెళ్ళాము అనేది అయితే సింపుల్గా షూట్ చేశాను. ఆ ఫుల్ వీడియో అయితే ఇప్పుడు చూసేయండి. ముందుగా అయితే మార్నింగ్ లేవగానే అయితే బయట వాకిట్లో అయితే సింపుల్గా ముగ్గు వేసేసుకొని, అలాగే కౌంటర్ టాప్ గిట గ్యాస్ పొయ్యి పైన నీట్గా కడిగేసుకుని అలా సింపుల్గా ముగ్గు పెట్టేసుకున్నాను. ఈ పూజ అయితే మార్నింగ్ శివరాత్రి రోజు మార్నింగ్ తీసిన వీడియో అండి. ఆ రోజు మార్నింగ్ అయితే నేను ఒక్కదాని అయితే అలా సింపుల్గా పూజ చేసేసుకున్నాను. ఈ పూజ వచ్చేసి అయితే శివరాత్రి రోజు ఈవినింగ్ టైం పూజ. దేవుని దగ్గర మేము తీసుకొచ్చుకున్న పళ్ళు, స్వీట్ పొటాటో, అలాగే పప్పు, చక్కెర ఇవన్నీ పెట్టి నైవేద్యంగా ఇలా పూజ చేసేసుకున్నాను శివరాత్రి రోజు ఈవినింగ్ అయితే. అలాగే ఆ రోజు ఈవినింగ్ మేము ఫాస్టింగ్ ఉన్నాం కాబట్టి ఫాస్టింగ్ వదిలేద్దామని చెప్పేసి మా ఇంటి పక్కన ఉన్న గుడికైతే వెళ్ళాము. అక్కడ గుడి దగ్గర నాకైతే చిన్న శివలింగం కనిపించింది. ఆ శివలింగానికి అయితే ఇలా అలంకారం చేసి పూజ అయితే చేసేసుకొని మేమైతే ఫాస్టింగ్ అయితే వదిలేసాము అక్కడనే శివుని దగ్గర. అలాగే ఇంకా పెద్ద టెంపుల్లో ఇలా శివునికి అయితే మంచిగా పూలతోని అలంకరించి అలా చిట్టి చిట్టి దీపాలు పెట్టి పూజ అయితే చాలా చాలా బాగా చేశారండి ఇక్కడైతే. అలాగే పక్కనైతే ఇంకా చిన్న చిన్న గుళ్ళల్లో ఇలా సీతారాములు, దుర్గామాత ఇలా టెంపుల్స్ దేవుళ్ళు అయితే ఉన్నారు. చాలా బాగా అనిపించింది ఇక్కడ నాకైతే. ఇక్కడైతే చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి, దేవుని గుళ్ళు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. అయితే ఇది శివరాత్రి రోజు తీసుకున్న పిక్ అండి, యాడ్ చేస్తున్నాను చూసేయని. తర్వాత అక్కడ ఫాస్టింగ్ వదిలేసి మేమైతే ఇంటికి వచ్చిన తర్వాత ఇలా పండ్లు అయితే తినేసాము. ఆ రోజు ఈవినింగ్ టైం పండ్లు తింటారు కదా మేము గిట్ట, అలాగే పళ్ళు తినేసాము. తిన్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కొద్దిసేపు ఆ రోజు నైట్ కొద్దిసేపు జాగారం చేసి మార్నింగ్ 2 o'clockకి లేసాను నేనైతే. ఎందుకంటే మా ఆయన అయితే 5కి ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి అప్పటిలోపు మేము ఫాస్టింగ్ వదిలేయాలని చెప్పేసి అయితే 2 o'clockకి లేసి నీట్గా ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఉపవాసం వదిలేయడానికి ఆ రోజు నేను ఏమేమి వంటకాలు చేశానో చూసేయండి. బగారా రైస్ చేశాను, అలాగే పాలకూర పప్పు, మసాలా వంకాయ, ఆలు వేసి చేశాను. అలాగే కొంచెం చింతపండు పులిహోర. ఉపవాసం వదిలేయాలంటే పచ్చి పులుసు ఉండాలి కాబట్టి పచ్చి పులుసు చేశాను. అలాగే పాపడాలు, పెరుగు, స్వీట్ దేవునికి నైవేద్యంగా పెట్టడానికి సేమియా పాయసము. ఇవన్నీ ఒక విస్తరాకులో సర్దేసి దేవునికి అయితే నైవేద్యంగా పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే మళ్ళీ ఇంట్లో పూజ చేసేసుకున్నాము. మేము ఏమేమి ఐటెం చేసామో అవన్నీ ఒక ప్లేట్లో పెట్టి దేవుని ముందు అయితే పెట్టి, అలాగే సేమియా పాయసం గిట్ట ఒక బౌల్లో వేసి మళ్ళీ మార్నింగ్ మేమైతే 5 లోపు దేవుని ముంగట ఇవన్నీ నైవేద్యాలు పెట్టేసి మళ్ళీ సింపుల్గా పూజ చేసేసుకున్నాము. సింపుల్ అని ఎందుకు అంటున్నాను అంటే మేమిద్దరము ఇంట్లోనే ఉంటాము. ఉన్న దాంట్లోనే సింపుల్గా పూజ చేసుకునే విధంగా అయితే ఎక్కువ అలా ఇలా అని ఏమీ లేకుండా ఉన్న దాంట్లోనే చేసుకుంటాము. అందుకే అలా సింపుల్ అని అంటున్నాను. మీరైతే బ్యాడ్ కమెంట్స్ అయితే పెట్టకండి. అదే రోజు మార్నింగ్ అలా పూజ చేసేసుకొని మేమైతే ఇద్దరము ఫాస్టింగ్ అయితే వదిలేసాము, నేను మా బావ. తర్వాత మేమైతే దేవుని నైవేద్యంగా పెట్టిన నైవేద్యాన్ని తీసుకొని ఇద్దరము తినేసి ఈ విధంగా అయితే శివరాత్రి 2 రోజులు మా ఫాస్టింగ్ అండ్ మా సెలబ్రేషన్ సింపుల్గా అయిపోయాయి. వీడియో నచ్చితే మీరైతే లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు